వెల్కమ్ టు గృహమే కదా స్వర్గసీమ. మనం ఇంద్రభవనం గురించి విన్నాం. నిజంగా ఇంద్రభవనంలో అడుగు పెడితే ఎంత బాగుంటుందో కదండి. మరి అలాంటి ఇంద్రభవనం లాంటి రాయల్ ఎలిగెంట్ స్టైలిష్ లుక్ ఉన్న భవనానికి ఈ రోజు నేను మిమ్మల్ని తీసుకెళ్లబోతున్నాను. ఇంద్రభవనాన్ని కల్పించే ఇంటిని చూసే ముందు ఇంటి యజమాని డాక్టర్ విజయానందరెడ్డి గారిని కలుసుకుందాం. నమస్తే అండి. నమస్కారం. ఈ ఇంటిని ఎలా ప్లాన్ చేశారండి? చాలా బాగుంది. అసలు ఇంద్రభవనాన్ని తలపిస్తుంది మీ ఇల్లు. చాలా చాలా థ్యాంక్స్ అండి. ముందుగా అంటే ఇల్లు కట్టే ముందు నాకు డిస్టెంట్ విజన్, అంటే మనం ఒక దగ్గర కూర్చున్నా ఒక దగ్గర పడుకున్నా చాలా దూరం వరకు విజన్ అడ్డు కాకుండా ఒక హిల్లాక్ మీద ఉండాలని ఉండేది. దాని కొరకు చాలా ఏరియాస్ తిరుగుతూ ఈ ప్లాట్ కనిపిస్తే నాకు చాలా నచ్చింది. అది మొదటిగా తీసుకొని తర్వాత ఇల్లు ప్లాన్ చేశాము. హాయ్ సుధా. హాయ్ అశ్విని. మరి ఈ రోజు మనం ఒక ఇంద్రభవనం లాంటి ఇంట్లోకి అడుగు పెడుతున్నాం కదా, మరి ఈ ఇంద్రభవనం గురించి మాకు కొంచెం చెప్తారా? అశ్విని, ఇది బ్యూటిఫుల్ హౌస్. ఈ బ్యూటిఫుల్ హౌస్ లో ఇంకోటి ఏంటంటే స్పెషాలిటీ, ఈ హౌస్ టోటల్ వాస్తు తగ్గట్టుగా తీసుకున్నారు. అండ్ ఇంకోటి ఏంటంటే ఇది 4 సైడ్ పిరమిడ్స్ కన్స్ట్రక్షన్ ఉందన్నమాట. ఈ 4 సైడ్ పిరమిడ్ ఏంటంటే హౌస్ కి టోటల్ ఎనర్జైజ్డ్ అవుతుంది. అండ్ 5th పిరమిడ్ వచ్చి ఆన్ ది టాప్, అంటే ఇప్పుడు మనం మెడిటేషన్ చేసినా మనం ఏం చేసినా కూడా పైన 5th పిరమిడ్ వచ్చి మొత్తం హౌస్ అంతా ఎనర్జైజ్ చేస్తుంది. సో ఇది యాక్చువల్లీ పర్ఫెక్ట్ వాస్తు అన్నమాట ఈ హౌస్. అండ్ ఇప్పుడు మనం ఇది ఎంట్రన్స్ అండి. ఇది ఎంట్రన్స్ నుంచి వీఆర్ కమింగ్ ఇన్ టు ద లాన్. లాన్ వచ్చి ఇది చూడండి, దిస్ ఇస్ అ బ్యూటిఫుల్ వే త్రూ అన్నమాట. ఏంటంటే దిస్ ఇస్ ఫర్ ద ఎంజాయ్మెంట్ అన్నమాట. దీస్ ఆర్ ఆల్ విండోస్. దీని తగ్గట్టుగా మనం ప్లాంటేజ్, పైన కూడా చూడండి ప్లాంటేజ్. అండ్ సెకండ్ థింగ్ ఏంటంటే ఎలివేషన్ ఆఫ్ ద హోల్ కలర్, ఎక్స్టీరియర్ కలర్ వచ్చి లైట్ వైట్ కలర్ తీసుకున్నాం. నాట్ టోటల్ వైట్ కాకుండా లైట్ ప్యూర్ వైట్ కలర్, లైట్ వైట్ తీసుకుని పేస్టల్ గ్రీన్ ఇచ్చాం చూడండి. సో దట్ ఈస్ ఎక్సలెంట్ అన్నమాట. ఇలాగా చక్కగా డిజైన్ చేసింది, చాలా బాగుంటుంది. ఎక్స్టీరియర్ కూడా మరి ఇంటీరియర్ చూపిస్తారా? రండి. సుధా, ఎంట్రన్స్ డోర్ కూడా చాలా రిచ్ గా ఉంది. అశ్విని, ఇది ఎంట్రన్స్. యాక్చువల్ గా ఇది ఎంటర్ అవుతూనే ఈ వాల్ డార్క్ కలర్ ఉంది చూడండి. ఎంట్రన్స్ మెయిన్ డోర్ కి డార్క్ కలర్ వాల్. ఓకే, జనరల్ గా అశ్విని చాలా మంది ఏంటంటే పెయింటింగ్స్, ఎథనిక్ పెయింటింగ్స్ అలాంటివన్నీ ఉంటాయి. అలాంటి కాకుండా ఇది గ్లాస్ పెయింటింగ్స్ అన్నమాట. గ్లాస్ పెయింటింగ్స్ తోటి లైట్ ఇట్ సైడ్ అట్ సైడ్ ఫోకస్ హైలైట్ అవుతుంది. సో దిస్ ఇస్ టువర్డ్స్ ద రైట్ సైడ్ ఆఫ్ ద వాల్ ఇచ్చారు. అండ్ లైట్ కలర్ వాల్స్. వీళ్ళ కింద ఎథనిక్ బొమ్మలు కూడా చాలా బాగున్నాయి. ఎథనిక్ ట్రెడిషనల్ ట్రైబల్ ఆఫ్రికన్ బొమ్మలు అన్నమాట. చాలా బాగున్నాయి. అండ్ ఫ్లోరింగ్ కూడా చూడండి, ఇట్ ఈస్ డిఫరెంట్ కైండ్ ఆఫ్ ఫ్లోరింగ్. ఇటాలియన్ మార్బుల్ ఫ్లోరింగ్. జనరల్ గా అందరి ఇంట్లో ఇప్పుడు చూసింది ఏంటంటే మార్బుల్ ఉంటుంది. అలా మార్బుల్ కాకుండా దిస్ ఇస్ ఆల్ ఇటాలియన్ మార్బుల్స్. సెకండ్లీ ఇప్పుడు చూడండి, ఇది డిజైన్ కూడా రౌండ్ గా వస్తుంది, కాకపోతే ఇది కొంచెం అది డిఫరెంట్ డిజైన్. ఓకే, అండ్ బార్డర్స్ ఆల్సో తీసుకుని అదేమో అలా ఇచ్చారనమాట బార్డర్స్ కూడా. ఓకే, అండ్ ఇట్ సైడ్ టువర్డ్స్ ఆ లెఫ్ట్ సైడ్ ఇస్ ద ఫార్మల్ లివింగ్ అన్నమాట. అశ్విని, ఇది ఫార్మల్ డ్రాయింగ్ రూమ్. ఈ ఫార్మల్ డ్రాయింగ్ రూమ్ లో మెయిన్ స్పెషాలిటీ వచ్చి చూడండి ఫ్లోరింగ్. ఫ్లోరింగ్ ఇస్ వుడెన్ ఫ్లోరింగ్. ఐ థింక్ ఇట్స్ వెరీ ఎక్స్పెన్సివ్. అండ్ ఇంకోటి ఏంటంటే ఇప్పుడు చిన్న ఏరియాస్ లో యూజ్ చేస్తాం, ఎందుకంటే అది అస్తమానం చాలా మంది యూజ్ చేయకుండా చాలా తక్కువ మంది, లైక్ ఇలా ఫార్మల్ డ్రాయింగ్ రూమ్స్ కానీ, మ్యూజిక్ ఏరియా, ఎంటర్టైన్మెంట్ ఏరియా కానీ, లైబ్రరీ యూనిట్స్ దగ్గర కానీ, అలాంటి స్మాల్ ఏరియాస్ లో యూజ్ చేస్తాం అనమాట. ఓకే, అండ్ ఇప్పుడు చూడండి, కూర్చోండి అశ్విని.
యాక్చువల్ గా చూడండి ఇది ఫాల్ సీలింగ్ కూడా డిఫరెంట్ టైప్ లో ఏంటంటే డిఫరెంట్ కలర్ కాంబినేషన్స్, డిఫరెంట్ స్టెప్ టైప్. ఇదండి ఇక్కడ చక్కగా స్టెప్ టైప్ గా తీసుకున్నారు. అండ్ లైక్ స్టెయిన్ గ్లాస్ ఇచ్చారు, స్టెయిన్ గ్లాస్ తోటి పాటు. అండ్ రూమ్ ఏంటంటే కోజీగా ఉంది, అవును, కంఫర్టబుల్ లివింగ్. సో దీనికి ఏంటంటే చూడండి అక్కడ చక్కగా మ్యూరల్ పెయింటింగ్ ఉంది. మ్యూరల్ పెయింటింగ్ పక్కనే ఆర్టిఫైస్ మనకు కావాల్సిన కలెక్షన్ మొత్తం గ్లాస్ షెల్ఫ్ విత్ లైట్ ఇచ్చాం. ఇప్పుడు ఇక్కడ చూడండి దిస్ ఏరియా మళ్ళీ ట్రైబల్ ఫేస్ ఇట్ సైడ్ అట్ సైడ్, అంటే మరి ఒకే యాంగిల్ లో లాగా తీసుకోకుండా చక్కగా ఇలా ఇచ్చారనమాట. అండ్ ఇక్కడ చూడండి వాళ్ళ కలెక్షన్ కూడా బ్యూటిఫుల్ డాన్సింగ్ డోర్ అనమాట. అండ్ దిస్ ఇస్ అగైన్ ట్రైబల్ ట్రెడిషనల్, సో ఆఫ్రికన్ కైండ్ ఆఫ్ దిస్ అండ్ దట్ మిక్స్ అండ్ మ్యాచ్ అయిపోతుంది చక్కగా మనకి. అండ్ ఆన్ ది హోల్ దిస్ ఇస్ అ వెరీ బ్యూటిఫుల్ కోజీ సిట్టింగ్ అనమాట. అది మొత్తం ఇది లివింగ్ ఏరియా వరకు కంటిన్యూ అయింది. అండ్ చూడండి చక్కగా ఫాల్ సీలింగ్, మన ఎంట్రన్స్ నుంచి డైనింగ్ రూమ్ వరకు ఫాల్ సీలింగ్ కంటిన్యూ చేస్తాం. దట్ ఇస్ స్ట్రైట్ బిట్ అనమాట. అండ్ ఇక్కడ కన్సోల్ తగ్గట్టుగానే ఇదేంటంటే కంఫర్టబుల్ సిట్టింగ్. ఇదేంటంటే ప్లస్ ఇక్కడ చూస్తూ యూ కెన్ ఆల్సో హ్యావ్ ద లాన్ వ్యూ అనమాట. దీన్ని ఏంటంటే పార్టీస్ అయినప్పుడు ఇక్కడ ఎంజాయ్ చేయొచ్చు, కింద ఎంజాయ్ చేయొచ్చు. సో ఇట్ ఈస్ సంథింగ్ వెరీ కంఫర్టబుల్ అనమాట. అండ్ లైట్ అండ్ డార్క్ వాల్స్ ఉన్నాయి. ఇట్ సైడ్ ఏమో వైలెట్ కలర్ అండ్ ఇట్ సైడ్ ఇస్ ద డార్క్ ఆరెంజ్ కలర్. అశ్విని ఇది స్ట్రైట్ వాల్స్, ఇటు అటు స్ట్రైట్ వాల్స్ ఉన్నప్పుడు స్ట్రైట్ కైండ్ ఆఫ్ సిట్టింగ్ అనమాట ఇక్కడ. అండ్ ఇట్ సైడ్ రౌండ్ వచ్చినప్పుడు అండ్ ఇట్ సైడ్ చూడండి ఈ రౌండ్ ఆ రౌండ్ అండ్ ప్లస్ పైన సీలింగ్ యూ మొత్తం హాల్ మొత్తం యూ లా ఉంది. అండ్ ఇట్ ఈస్ అ సర్కిల్ కైండ్ ఆఫ్. సో సర్కిల్ ఇచ్చినప్పుడు ఏంటంటే ఈ రౌండ్ ఇచ్చినప్పుడు సోఫా ఇది సిట్టింగ్ కూడా మనకి చక్కగా రౌండ్ టైప్ ఆఫ్ సిట్టింగ్ వచ్చింది. సో ఇదేంటంటే స్క్వేర్ ప్లస్ కర్వ్. దిస్ ఆల్ ఏంటంటే మిక్స్ అండ్ మ్యాచ్ మేక్స్ కాంటెంపరీ. ఇక్కడ చూడండి మళ్ళీ ఈ ఆర్టిఫైస్ పెట్టేటట్టుగా, అంటే we are not wasting any space. So when we have taken this round over here, so that we have a good entrance కూడా మంచిగా మనకు వస్తుంది. హ్యూజ్ ఎంట్రన్స్ ఇచ్చుకొని మరి ఇక్కడ వరకు వాల్ ఇచ్చారు కాబట్టి అది మరి గాడిగా అయిపోతుంది ఖాళీగా ఉండడంతో. ప్లస్ ఇంకోటి ఏంటంటే మరీ స్పేషియస్ గా కాకుండా కొంచెం దాన్ని క్లోజ్డ్ గా. సో దాని తగ్గట్టుగా ఏంటంటే ఇలాంటి ఒక యూనిట్ చేసేస్తే ఇట్ విల్ లుక్ వెరీ బ్యూటిఫుల్. రండి డైనింగ్ రూమ్ చూద్దాం. దిస్ ఇస్ యాక్చువల్లీ పాకిస్తానీ మార్బుల్. సో ఈ మార్బుల్ మీద చూడండి ఏం లేదు, ఫిష్ ది పాట్ తీసుకుని దాంట్లో కొన్ని కలర్ఫుల్ పెబుల్స్ వేసుకుని దాని మీద టిల్ రోజ్ పిటిల్స్ వేసినా కూడా దిస్ లుక్స్ వండర్ఫుల్ ఇన్ అ కార్నర్ ఆఫ్ ద హౌస్ అనమాట. అండ్ ఇది డైనింగ్ రూమ్. డైనింగ్ రూమ్ లోంచి చూడండి ఇది ఫ్లవర్ గ్రీన్ ప్లాంటేజ్, దాని తగ్గట్టుగా ఒక సమ్ ట్రైబల్ సౌత్ ఆఫ్రికా ట్రైబల్. అండ్ ఈ డైనింగ్ టేబుల్ కూడా చూడండి దిస్ ఇస్ మ్యాచింగ్ ద వుడెన్ ప్యానల్ అండ్ వుడెన్ మన యూనిట్స్ తగ్గట్టుగా. ఎందుకంటే ఈ డైనింగ్ టేబుల్ కూడా చూడండి ఇక్కడ గ్లాస్ ఉంది అండ్ ఇట్స్ వెరీ విజిబుల్ కదా. గ్లాస్ ఉండడంతో మన ఉడికి ఇంకా మన క్రాకరీ యూనిట్ కి అన్నిటికీ మ్యాచ్ అవుతుంది. అండ్ ఈవెన్ చూడండి షేప్ అంతా కూడా మనం ఒక ఇంటికి ఒక కాన్సెప్ట్ లాగా హాఫ్ సర్కిల్ తీసుకుని దాని తగ్గట్టుగా ఇచ్చామన్నమాట. అండ్ చూడండి చైర్స్ అండ్ ఆల్ దట్ ఇస్ ఈవెన్ ద చైర్ కుషన్స్ ఇస్ మ్యాచింగ్ టు అవర్ సోఫాస్. మన హాల్ లో కదా ఈవెన్ మ్యాచింగ్ అవుతుంది. అండ్ ఇక్కడ చూడండి దిస్ ఇస్ ద క్రాకరీ యూనిట్. దిస్ ఇస్ యాక్చువల్లీ చాలా మంది నమ్ముతారు అపోజిట్ టు డైనింగ్ మిర్రర్ ఉంటే చాలా బాగుంటుందని. సో అకార్డింగ్లీ వీ హ్యాడ్ గివెన్ దిస్. అండ్ అకార్డింగ్లీ దిస్ క్రాకరీ యూనిట్ కూడా చూడండి వెరీ బ్యూటిఫుల్లీ హాఫ్ సర్కిల్ అగైన్. సో దిస్ ఇస్ ఆల్ ఏంటంటే ఒక కాన్సెప్ట్ తగ్గట్టుగా తీసుకుంటున్నాం. అండ్ ఇంకోటి స్పెషల్ చూపిస్తాను, ఇది సంథింగ్ డిఫరెంట్ అనమాట. జనరల్ గా మనకి ఓపెనింగ్స్ అన్ని ఇలా ఉంటాయి. సో గెస్ చేయగలుగుతారా ఇప్పుడు? ఐ థింక్ లేదు, జస్ట్ ఐ షో యూ ద ప్యాకేజ్. ఇప్పుడు ఇక్కడ చూడండి ఓపెనింగ్ వచ్చి ఇలా ఉంది.
సో ఇలా ఏంటంటే ఇంకోటి ఇలా మనం పట్టుకోకలేదు, ఇలా పెట్టుకుంటే చాలు. కప్స్ అండ్ సాసెస్ చక్కగా దీని మీద పెట్టుకుని కూడా అక్కడ పెట్టుకోవచ్చు. ఎస్, సో ఇది ఒక కైండ్ ఆఫ్ యునో మనకి ఈజీగా కూడా ఉంటుంది. మన క్రాకరీ యూనిట్ మన డైనింగ్ పక్కనే ఉన్నప్పుడు ఇలా తీసుకుని పెట్టుకోవడం కూడా. ఇది మాత్రం చాలా బాగుంది కదా. సో ఇప్పుడు రండి చూడండి, దిస్ ఇస్ ద డైనింగ్ విచ్ ఐ హావ్ టోల్డ్ యూ. విత్ ఆల్మోస్ట్ 6 సీటర్, యాక్చువల్లీ 10 సీటర్ 10 మంది ఈజీగా కూర్చోవచ్చు, కానీ అలాగే మనం 6 సీటర్ లాగా చేసాం. అండ్ సెకండ్ థింగ్ ఇక్కడ చూడండి, బ్యూటిఫుల్ కర్టన్స్ కూడా ఏంటంటే మన తగ్గట్టు వుడ్ వర్క్ తగ్గట్టు మ్యాచ్ అయ్యేటట్టుగా. ఓకే, ఇది ఫ్రెంచ్ డోర్స్. యా అశ్విని, ఇది చూడండి వ్యూ కూడా బ్యూటిఫుల్ వ్యూ. అండ్ ఇంకోటి చూడండి, ఇక్కడ మన వాష్ ఏరియా ఇస్ టోటల్ గ్లాస్ కౌంటర్ అన్నమాట. కౌంటరే గ్లాస్ తోటి మొత్తం. అండ్ మిర్రర్ అండ్ ఇలాంటి కొంచెం ఇండెంట్ ఉన్న చోట ఏంటంటే మనం డార్క్ కలర్ యూజ్ చేస్తున్నాం. ఓకే, సో ఇది మళ్ళీ హైలైట్ అవుతుంది. చూడండి, ఒక లైట్ పెట్టి ఎంత చక్కగా హైలైట్ అవుతుంది ఈ ఏరియా. ఓకే, అండ్ దాంతో మనం ఏంటంటే ఇది ఎథనిక్ పెయింటింగ్ యూజ్ చేస్తాం. యూజ్ చేసి అండ్ ఇక్కడ కొన్ని మనం ఆర్టిఫైస్ ప్లాంట్స్, మన దగ్గర ఉన్న సమ్ కైండ్ ఆఫ్ ఆర్టిఫిషియల్ ఫ్లవర్స్, వాట్ ఎవర్ ఇట్ ఇస్, కొంచెం అరేంజ్ చేస్తే దిస్ లుక్స్ వెరీ బ్యూటిఫుల్. అశ్విని, ఇది ఆరెంజ్ అశ్విని, ఇది లైట్ వుడెన్ కలర్ విత్ ఆరెంజ్ కలర్ మ్యాచ్ చేసి ఉంది. అండ్ దీంట్లో ఏంటంటే చూడండి, ఇక్కడేమో స్టడీ యూనిట్ ఇచ్చారు. అండ్ ఇక్కడ చూడండి, కర్టన్స్ ఆర్ ఆల్సో మ్యాచ్ టువర్డ్స్ ద వాల్. సో ఈ yellowish ఆరెంజ్ is taken into కాన్సెప్ట్ అన్నమాట. అండ్ ఇక్కడ కాట్ ఉంది ఇక్కడ విత్ 2 సైడ్ టేబుల్స్. అండ్ ఇక్కడ కూడా చూడండి చక్కగా ఆరెంజ్ కలర్ మ్యాచ్ చేసింది. అండ్ ఈ కాట్ కూడా చూడండి, యూ అగైన్ ఫైండ్ లిటిల్ బిట్ ఆఫ్ కర్వ్. సో ఈ బెడ్రూమ్ వార్డ్రోబ్స్ ది సర్కిల్ ఇలా ఉంది కాబట్టి ఎస్టైల్ కాబట్టి ఈ కాట్ కూడా అకార్డింగ్లీ మ్యాచ్ చేసాం. ఇక్కడ చూడండి, ఇట్ సైడ్ వార్డ్రోబ్స్ వచ్చాయి టోటలీ. దిస్ ఇస్ ఆల్ ద వార్డ్రోబ్ ఏరియా అండ్ దిస్ ఇస్ ద డ్రెస్ రూమ్. అశ్విని, ఇప్పుడు చాలా సేఫ్ అయిపోయింది, మిగతాది నెక్స్ట్ ఎపిసోడ్ లో చూద్దామా? ఓకే సుధా, ఈ ఇంద్రభవనం గురించి మంచి ఫీచర్స్ చెప్పారు. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ. సో చూసారు కదండి, ఇంద్రభవనం లాంటి ఇల్లు. ఏంటి సగమే చూపించాను అనుకుంటున్నారా? ఇంద్రభవనాన్ని చూడడానికి ఒక ఎపిసోడ్ సరిపోదు కదండి, మరికొంత వచ్చే ఎపిసోడ్ లో చూద్దాం.